మహారాష్ట్రలోని బద్లాపూర్లో ఇద్దరు మైనర్ బాలికలపై లైంగిక వేధింపులకు పాల్పడిన ఘటనపై జాతీయ మానవ హక్కుల కమిషన్ సుమోటోగా విచారణ చేపట్టింది. 2 వారాల్లోగా సంబంధిత అధికారుల నుంచి నివేదిక ఇవ్వాలని కమిషన్ కోరింది. ఈ క్రమంలో ఎఫ్ఐఆర్ దాఖలు చేయడంలో జాప్యానికి గల కారణం దాని పరిస్థితి, బాధిత బాలికల ఆరోగ్యం తదితర అంశాలను సమగ్ర నివేదికలో పొందుపరచాలని కమిషన్ ఆదేశించింది. దేశంలోని జలాశయాలు నిండు కుండలను తలపిస్తున్నాయి. ప్రస్తుతం నీటి నిల్వలు 10 ఏళ్ల సగటుతో పోల్చుకుంటే 14 పెరిగాయి. ఇది ఈ ఏడాది గణనీయమైన పెరుగుదల సిడబ్ల్యూసీ పేర్కొంది. తాజాగా దేశంలోని రిజర్వాయర్ల నీటి మట్టాల వివరాలను సిడబ్ల్యూసీ విడుదల చేసింది. దీని ప్రకారం 150 భారీ రిజర్వాయర్లలో 124 బిలియన్ క్యూబిక్ మీటర్ల మేర నీరు నిల్వ ఉంది. ఇది ఆయా జలాశయాల ప్రత్యక్ష నిల్వ సామర్థ్యంతో 69. గత ఏడాది ఇదే సమయానికి 111.85 బిలియన్ క్యూబిక్ మీటర్ల నీరు మాత్రమే నిల్వ ఉంది. పశ్చిమ బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్, రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్తో సమావేశమయ్యారు. కోల్కతాలోని జూనియర్ వైద్యురాలిపై అత్యాచార ఘటనపై బెంగాల్తో పాటు దేశవ్యాప్తంగా తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ భేటీలకు అత్యంత ప్రాధాన్యం ఏర్పడింది. బెంగాల్లో నెలకొన్న పరిస్థితులు ధన్కర్, ముర్ములకు గవర్నర్ వివరించారు. కాగా గవర్నర్ తన పర్యటనలో భాగంగా అమిత్ షా, జేపీ నడ్డాతోనూ భేటీ అయ్యారు. చంద్రయాన్ 3 విజయవంతంతో తదుపరి మిషన్ల కోసం చంద్రయాన్ 4, 5 డిజైన్లు కూడా పూర్తయ్యాయని, వాటికి ప్రభుత్వ అనుమతి కోరే పనిలో ఉన్నామని ఇస్రో చైర్మన్ ఎస్ సోమనాథ్ వెల్లడించారు. చంద్రయాన్ 4 మిషన్ 2028లో ఉంటుందని ఇస్రో గతంలోనే ప్రకటించిన సంగతి తెలిసిందే. కాగా వచ్చే 5 ఏళ్లలో 70 ఉపగ్రహాలు ప్రయోగించేందుకు ఇస్రో సన్నాహాలు చేస్తుందని సోమనాథ్ పేర్కొన్నారు. గగనయాన్ ప్రాజెక్టులో భాగంగా తొలి మానవ రహిత మిషన్ను ఈ ఏడాది డిసెంబర్లో ప్రారంభిస్తామని, ఇప్పటికే రాకెట్కు సంబంధించిన అన్ని దశలు శ్రీహరికోటలోని షార్కు చేరుకున్నాయని సోమనాథ్ వెల్లడించారు. 2022-23కు సంబంధించి జాతీయ లతా మంగేష్కర్ అవార్డుకు వరుసగా ప్రముఖ సంగీతకారుడు ఉత్తమ్ సింగ్, గాయని కేఎస్ చిత్ర ఎంపికయ్యారు. మధ్యప్రదేశ్ ప్రభుత్వం మంగేష్కర్ జయంతి సెప్టెంబర్ 28న నిర్వహించే కార్యక్రమంలో వీరిద్దరికీ అవార్డులు ప్రదానం చేయనుంది. ప్రతి ఏడాది లతా మంగేష్కర్ జన్మదినాన మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సాంస్కృతిక విభాగం ఈ అవార్డును అందిస్తుంది. దేశంలో ఇటీవల రైలు ప్రమాదాలు భారీగా పెరిగాయి. ఈ క్రమంలోనే వాటి నివారణకు రైల్వే శాఖ ప్రణాళికలను వెల్లడించింది. అన్ని రైళ్లు యార్డుల వద్ద ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాంకేతికతతో కూడిన సీసీటీవీ కెమెరాలను బిగించనున్నట్లు బోర్డు చైర్పర్సన్ సీఈఓ జయవర్మ సిన్హా ప్రకటించారు. ఏఐ సాంకేతికతతో కూడిన సీసీ కెమెరాలు అసాధారణ పరిస్థితులను గుర్తిస్తాయని, భద్రతా చర్యలను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనున్నాయని ఆమె ఆశాభావం వ్యక్తం చేశారు. రేషన్ దుకాణాలను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చే పైలట్ ప్రాజెక్టును కేంద్ర ఆహార శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ప్రారంభించారు. తెలంగాణ, ఉత్తరప్రదేశ్, గుజరాత్, రాజస్థాన్లో పైలట్ ప్రాజెక్టు కింద 60 రేషన్ షాపులను జన్ పోషణ్ కేంద్రాలుగా మార్చనున్నట్లు ఆయన చెప్పారు. ఈ ప్రాజెక్టు అమలయ్యే షాపుల్లో ఇకపై చిరుధాన్యాలు, పప్పులు, పాల ఉత్పత్తులు, నిత్యావసరాలు అమ్మవచ్చు. అందరూ లాభపడేలా ఈ మార్పు ఉంటుందని కేంద్ర మంత్రి అన్నారు. ప్రస్తుతం ఎఫ్పీఎస్ డీలర్లకు ఇస్తున్న కమిషన్ విధానం సరిగా లేదని, షాపు స్థలాన్ని, పనివారిని సమర్థంగా ఉపయోగించుకునే ప్రత్యామ్నాయ విధానాలు అవసరమని అన్నారు. ప్యారిస్ ఒలింపిక్స్లో స్వల్పంగా బరువు ఎక్కువగా ఉండటంతో రెజ్లింగ్లో పతకాన్ని చేజార్చుకున్న వినేష్ పోగాట్ రాజకీయ ప్రవేశంపై ఊహాగానాలు ఊపందుకున్నాయి. వచ్చే నెలలో హర్యానాలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఆమె తన కజిన్ కామన్వెల్త్ గేమ్స్లో రెజ్లింగ్ పతకధారి అయిన బబితా పోగాట్పై పోటీ చేయవచ్చని ఆమె సన్నిహిత వర్గాలు తెలిపాయి. కాగా స్వరాష్ట్రమైన హర్యానా నుంచి ఆమెను పోటీకి దింపాలని కొన్ని పార్టీలు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. వినేష్ను ఎంపీ దీపిందర్ హుడా కాంగ్రెస్లోకి ఆహ్వానించినట్లుగా ప్రచారం జరుగుతుంది. దీంతో తన పెదనాన్న కుమార్తె అయిన బబితా పోగాట్పై ఈసారి ఆమె ఎన్నికల్లో పోటీకి దిగుతారనే ప్రచారం జరుగుతోంది. కాగా బబితా పోగాట్ బీజేపీలో చేరి ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల్లో దాద్రి నుంచి పోటీ చేసి ఓటమి చెందారు. భారతీయ రైల్వే తొలిసారిగా మాస్టర్ క్లాక్ వ్యవస్థను అందుబాటులోకి తీసుకురానుంది. ప్రస్తుతం రైల్వేలో మాన్యువల్ టైంను వినియోగిస్తున్నారు. దీనివల్ల వివిధ రైల్వే వ్యవస్థల్లో, యాపుల్లో, జోన్లలో టైం వేరువేరుగా ఉంటుంది. దీంతో రైలు ప్రమాదాల దర్యాప్తుల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఈ సమస్యకు చెక్ పెట్టేందుకు ఈ ఏడాది అక్టోబర్ 2లోగా నమూనా మాస్టర్ క్లాక్ వ్యవస్థను పరిచయం చేయాలని భారతీయ రైల్వే భావిస్తోంది. రైల్వే నెట్వర్క్లోని అన్ని వ్యవస్థలు, యాప్లలో ఒకే సమయం ఉండేలా చూడటమే ఈ మాస్టర్ క్లాక్ లక్ష్యం.